దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మా అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఆరోగ్యంగా ఉన్నాము, ఆయన సన్నిధికి నడిపించబడ్డాము. కాబట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశం మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట. ఆ అంశంలోనికి వెళ్దాం. మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట. మనుషులకు వేదనలు బాధలు ఉంటాయి. అమ్మ వింటున్నారా? మనుషులకు వేదనలు బాధలు ఉంటాయి. మరి ఈ వేదన బాధలను ఎవరు భరించాలి? ఎవరు భరించాలి? ఎవరు ఇంటి వాళ్ళే భరించాలి. అంతేనా? నీకు నొప్పి వస్తే ఎవరు భరించాలి? నాకు నొప్పి వస్తే ఎవరు భరించాలి? ఇది లోక నైజం. నీకు నొప్పి వస్తే నువ్వే భరించాలనేది లోక విధానం. నీకు నొప్పి వస్తే నేను కూడా భరించాలనేదే క్రైస్తవ విధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి ఆ అంశం. మానవాళి వేదన భారములను సమిష్టిగా. ఒక్కరికి బాధ వచ్చిందంటే అందరము కలిసి బాధపడాలి. ఇది క్రైస్తవ నైజం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయాన్ని చాలా మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఎవరింట్లోనైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అందరూ ఏకీభవిస్తారు. ఎవరింట్లోనైనా వేదనకరమైన మరణకరమైనటువంటి వార్త వినపడింది అనుకో, అందరూ కలిసి కట్టుగా వచ్చి ఆ బాధను భరిస్తారు, ఆ బాధను వ్యక్తపరుస్తారు, వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరింట్లోనన్నా అనారోగ్యంగా ఉంటే పరామర్శిస్తారు, పెళ్లి జరుగుతూ ఉంటే సహకరిస్తారు. అంతేనా? మరి క్రైస్తవ విధానంలో తప్పిదములు జరిగి పేదరికములోకి వచ్చి అనారోగ్యంతో ఉన్నటువంటి వారినందరినీ క్రైస్తవ సమాజం ఏం చేయాలంటే సమిష్టిగా భారాన్ని భరించాలి. నీకు నొప్పి వస్తే ఆ నొప్పిని నీవు కూడా పంచుకోగలిగినదే క్రైస్తవ్య జీవితం. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే మానవాళి వేదన భారములను సమిష్టిగా మనం భరించాలి. సమిష్టిగా భరించేదే క్రైస్తవ నైజం. చూడండి, వాక్య ధ్యానములో నుంచి మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము చూడండి, ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. సౌలు కుటుంబం మీకు తెలుసు కదా? దేవునికి స్తోత్రం. సౌలు కుటుంబం తెలుసు, దావీదు కుటుంబం తెలుసు కదా? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిందన్న విషయం తెలుసు కదా? తెలవదు చెప్పండి, మళ్ళొక స్టోరీ చెప్తా. రైట్, తెలుసు కదా? అయితే ఒకానొక రోజున సౌలును సాతాను దురాత్మల శక్తుల నుంచి దావీదు విడిపించాడు. ఆ తర్వాత కూడా గొల్యాత్ అనే ఒక శూరుడు వచ్చి యుద్ధాన్ని చేస్తాను, మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను అంటే దావీదు ఒక్కడే ఒడిశల చేత పట్టుకొని గొల్యాతును చంపాడు. ఇప్పుడు సౌలు కుటుంబానికి దావీదు మేలు చేశాడా కీలు చేశాడా? మేలే చేశాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? దావీదును చంపాలని నానా ప్రయత్నాలు చేశాడు. సో ఏది ఏమంటే దేవుని మహాకృప దావీదు కుటుంబంపై ఉన్నది కనుక దావీదు మహారాజు అయ్యాడు. సౌలు కుటుంబీకులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. చనిపోయిన తర్వాత దావీదు గారు రాజు అయినాక దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది.
ఏంటి ఆలోచన? ఇప్పుడు చదవండి 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతాన్ ఎవరు? రైట్, యోనాతాన్ ఎవరు? యోనాతాన్ ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఆ చివరిలో ఒకళ్ళు చెప్పారు, సౌలు రాజు కొడుకు, దేవునికి మహిమ. అందుకే వినాలి వాక్యం. వాక్యం వింటే సౌలు ఎవరు, యోనాతాన్ ఎవరు, దావీదు ఎవరు, ఇంకా పోతే చాలా పేర్లు వస్తాయి. షేబా అని, అమ్మీలని, మెఫీబోషెత్ అని, ఈ కొత్త పేర్లు వస్తాయి. కొత్త పేర్లు ఏం కాదు, పాతే, కానీ మీరు ఎప్పుడు ఇంట్లో. రైట్, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదికి మంచి స్నేహితుడు, మంచి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. తండ్రికి అనగా సౌలుకి దావీదికి అసలు పడదు. ఒకప్పుడు కాపాడిండు దావీదు, కానీ తర్వాత ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. నాకంటే చిన్నోడు కదా, నాకంటే బచ్చగాడు కదా, గొర్రెలు కాసుకొని తోడొచ్చి గొల్లియాతును కొట్టిండంటే క్రెడిట్ అంతా ఎవరికి పోయింది? దావీదుకు పోయింది. అబ్బా, నాకు రావట్లే ఇక్కడ ఘనత, నాకేం రావట్లే, రాజును నేనై ఉండి నన్ను పొగడాలి కానీ ఈ బచ్చగాన్ని పొగుడుతున్నారు ఏందని చెప్పేసి కోపం వచ్చింది. సో దేవుని మహాకృపను బట్టి వారి పరిస్థితులన్నీ కనుమరిగిపోయినాయి. వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, సౌలు గారి కుటుంబం. అందులో యోనాతాను బెస్ట్ ఫ్రెండ్ దావీదు గారికి. యోనాతాను కూడా చచ్చిపోయాడు, ఇంకా వారి సంతతంతా లేరు. అయితే దావీదు రాజైన తర్వాత దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు చదవండి. యోనాతాను, ఎందుకంటే యోనాతాను మంచి లక్షణం కలిగినటువంటి వ్యక్తి. తండ్రి కుతంత్రాలు ఉన్నప్పటికీ తండ్రికి సహకరించకుండా దావీదుకు మంచి మనసు ఉన్నటువంటి దావీదుకు సహకరించాడు యోనాతాను. కాబట్టి యోనాతానును బట్టి నేను ఏదన్నా హెల్ప్ చేయాలి. యోనాతాను మంచోడు కాబట్టి వారి కుటుంబానికి ఏమన్నా హెల్ప్ చేయాలి, ఏమన్నా ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా, మన వల్ల కానీ ముని మన వల్ల కానీ ఎవరన్నా ఇంకా ఎక్కడన్నా మూలన ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేనేం చేయాలి? ఉపకారం చేయాలి. ఎవరన్నా ఉన్నారా అని దావీదు అడిగాడు. అడిగితే సౌలు కుటుంబమునకు సౌలు కుటుంబానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? సీబా. సీబాను ఒకడు ఉన్నాడని అతన్ని దావీదు వద్దకు పిలిపించారు. పిలిపిస్తే ఆ సీబాను దావీదు గారు అడుగుతున్నారు, ఈ సౌలు కుటుంబంలో మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆ సీబా మాట్లాడుతున్నాడు. సీబా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. సీబావు నీవే కదా అడుగగా, నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజు చెప్పి. ఎక్కడున్నాడట? పాపం ఇశ్రాయేల్ ప్రజలను మొట్టమొదటిగా ఏలినటువంటి రాజు మనవడు ఎక్కడున్నాడు చూడండి. అమ్మీయేలు కుమారుడు లోదెబారులో, ఒక చిన్న పల్లెటూరులో లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట పాపం అక్కడికి పోయి ఉన్నాడు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ ప్రజలను ఏలన ఆరంభించినటువంటి ఏకైక మొట్టమొదటి రాజుగారు ఎవరంటే సౌలు. సౌలు కుటుంబం ఎలా ఉండాలి? యోనాతాను నెక్స్ట్ రాజు అవ్వాలి, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు రాజు అవ్వాలి. కానీ ఎక్కడ ఉన్నారు? లోదెబారులో, ఒక చిన్న పల్లెటూరులో లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఒకడున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? కుంటికాల్లోడు, ఎవరు పట్టించుకోలేరు, ఏళ్ళకింత మొద్దు అయితే తింటాడు, అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అర్జెంటుగా ఆ మెఫీబోషెతును తీసుకొని రండి నా దగ్గర. కానీ దావీదు కబురు పంపితే వెంటనే ఆ మెఫీబోషెతును దావీదు వద్దకు తీసుకొచ్చారు. 9వ వచనం 6వ వచనం ఒకసారి చూడండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు చూడండి, సహాయము చేయాలనే ఆలోచన గనక మనకుంటే ఏ మూలనున్నా గుర్తు చేసుకొని మరీ సాయం చేస్తాం. పాపం ఆయన్ని పిలవచ్చు కదంటే ఏడాడున్నాడు, ఏడుంటేగా ఆడాడో ఉన్నాడు. ఎక్కడ
ఎక్కడో లోదెబారులు అది ఆడుందో ఏమో, దాన్ని ఎవడు చూడాలి, ఎవడు కనుక్కోవాలి, అవసరమా? ఇక్కడ ఉంటే ఏమన్నా సాయం చేస్తాం, ఆ మూలం ఉంటే ఎవరు సాయం చేస్తారు అని అనే మనస్తత్వం కలిగినటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. కానీ దావీదు గారికి అలాంటి మనస్తత్వం లేదు. ఎలాంటి మనస్తత్వం ఉంది? ఎక్కడున్నాడో కనుక్కొని, ఈ సౌలు గారికి సంబంధించినటువంటి వారు ఎక్కడున్నారో కనుక్కొని ఆ మెఫీబోషెతుని పిలిపించి అతనికి చక్కని రాజభోగాలను అనుభవించే అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నాము. మనకు కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిని, ఒక ఉద్యోగాన్ని, లేదా ఒక మంచి ఆ పేరును, లేదా ఒక మంచి స్థాయిని దేవుడు మనకిచ్చినప్పుడు మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారిని మనం గుర్తించాలి. అర్థమవుతుందా? కొంతమందికి, అందరికి కాదు లేని కొంతమందికి కొమ్ములు వచ్చేస్తాయి. అప్పటిదాకా కింద చూపులు చూసిన వాళ్ళు కిరీటం వచ్చిన తర్వాత కాళ్ళకు తలిగి కింద పడేదాకా బోర్ల పడి మళ్ళీ లేవలేని పరిస్థితి వచ్చేదాకా కిందికి చూడరు. అలాంటి పరిస్థితి క్రైస్తవులకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ యోనాతాను కుమారుడిని జ్ఞాపకం చేసుకొని పిలిపించాడు, సహాయము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఒక స్థాయిలో గనక మనం రాగలిగినప్పుడు, దేవుడు మనల్ని ఒక స్థాయిలో ఉంచినప్పుడు, వారి బాధల్లో, వారి వేదనలో మనం ఏం చేయాలి? సమిష్టిగా వాటిని పంచుకోవాలి. నేను కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించిన నా 10 రూపాయలు వాడికి ఎందుకు ఇవ్వాలంటే, రేపన్న రోజున దేవుడు నీ ఉద్యోగాన్ని తీసేస్తాడు. ఇప్పుడు నీకెవడు సాయం చేస్తాడు? మీరు ఉద్యోగం ఉన్నప్పుడు ఇంత పొగరుందరు పోయింది కదా, అట్టనే ఉండాలి, దేవుడు తగినట్టు చేశాడని వాళ్ళతో మనం ఎందుకు అనిపించుకోవాలి? అందుకే క్రైస్తవ విధానములో, క్రైస్తవ పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించే విధానం ఏంటంటే, దావీదు రాజు గారు ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పటికీ, సౌలు శత్రువుగా ఉన్నప్పటికీ, చంపాలని చూసినప్పటికీ, ఆ సౌలు కుటుంబీకుల్లో మిగిలినటువంటి కుంటికాళ్ళ వాడైనటువంటి మెఫీబోషెతును పిలిపించి తన బల్ల యొద్ద భోజనం చేసే అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే ఈ 2వ వర్షంలో మనం దాన్ని ఆలోచిద్దాం. ఎందుకయ్యా సహాయం చేసే మనసుండి కూడా కొంతమందికి సహాయం చేయలేకపోతున్నాం? మాకు సహాయం చేయాలని ఉంది, కానీ కొంతమందికి సహాయం చేయలేనటువంటి పరిస్థితి మనసులోకి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? చూడండి, ఇప్పుడు 6వ వచనం చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఆ కుంటికాళ్ళ వ్యక్తి దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడదామా? ఎందుకో తెలుసా? సౌలు లాంటి గర్వము లేదు మెఫీబోషెతుకి. పెద్దయిన పిలిచాడు, ఆ పెద్దయిన నన్ను రమ్మన్నాడు కాబట్టి ఈ పెద్ద వ్యక్తికి నేనేం చేయాలి? గౌరవాన్ని ఇవ్వాలి, మర్యాదనివ్వాలి. కనుక నేను మర్యాద ఇవ్వకపోతే నా దేవునికి నేను అవమానం తీసుకొచ్చినటువంటి వాడిని అవుతా. నేను లేనోన్నే, నేను కుంటోన్నే, నేను పేదోన్నే, కానీ నాలో ఉన్నదేంటో తెలుసా? వినయ విధేయత, తగ్గింపు నాలో ఉన్నది. కనుక నేనేం చేయాలి? సాగిలపడి నమస్కారము చేయాలనే బుద్ధి మెఫీబోషెతుకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సాష్టాంగపడే మనసు గనక నీకు గనక ఉంటే, దేవుడు నీ విధేయతను చూసి రాజరికంగా రాజు పక్కన కూర్చొని భోజనం చేసి అధికారాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాడు. మెఫీబోషెతుకు ఎందుకు రాజు పక్కన కూర్చొని ఆహారం తినే అంత యోగ్యత దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? సౌలుకు లేదు, యోనాతానుకు లేదు, మెఫీబోషెతుకు ఉన్నది. కారణం ఏంటో తెలుసా? మెఫీబోషెతు సాష్టాంగ నమస్కారం చేయగలిగినటువంటి, తగ్గింపు, విధేయత కలిగినటువంటి లక్షణాలు మెఫీబోషెతుకు ఉన్నాయి. కింద చదవండి. ఇంకేం చేశాడంటే, ఆ 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం చూసారా? అసలు ఎంత తగ్గించుకుంటున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల రైట్. చూసారా? ఎందుకయ్యా ఈ కుంటోడి మీద ఎంత దయ? ఈ చచ్చిపోయిన కుక్కలాగా పడి ఉన్న ఎక్కడో మూలన నా మీద నీకెందుకయ్యా ఇంత దయ అని ఆ మెఫీబోషెతు తగ్గించుకొని కన్నీళ్లు కారుస్తూ విధేయతతో, వినయముతో దావీదుని ప్రాధేయపడుతున్నాడు. ఈ దినము క్రైస్తవ బిడ్డ, నీకు ఈ తగ్గింపు ఉందా?
రూపాయలు కనబడితే చాలు. లోన్ చేతిలో పడ్డదంటే పగ్గాలు ఉండవు మనకి. వాటిని తీర్చడానికి 33 పిల్లేరు గంతులు వేస్తా ఉంటాడు మనోడు. ఇక దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి. ఒక్కసారి ఒక్కసారి ఆలోచిద్దాము. ఎందుకు చూడండి, ఈ మెఫీబోషెతుకు దేవుడు ఎంతటి ఆధిక్యాన్ని ఇచ్చాడో తెలుసా? కారణం ఏంటో తెలుసా? కారణం తగ్గింపు. ఈ దినము తగ్గింపు లేనటువంటి జీవితాలు మనకు కనబడుతున్నాయి కనుక దేవుడు రాజరికంగా కూర్చోండి 3 పూటల సమృద్ధి అయినటువంటి భోజనాన్ని చేసే ఆధిక్యతను మన నుంచి తీసివేశాడు. చప్పట్లు కొట్టదు, తీసివేశాడు. ఎందుకో తెలుసా? ఆ మెఫీబోషెతుకున్నటువంటి తగ్గింపు మనకు లేదు. ఎందుకు ఈరోజు సహాయం చేయలేకపోతున్నారు? మాకుంది, ఉపకారం చేయాలని ఎదురు చూస్తూ ఉంటే ఆ తగ్గింపు ఎవరిలో ఉందా అని ఎదురు చూస్తే లేదు. మరి ఇట్రారా చిన్నోడ, నీకు బిస్కెట్ ఇస్తారంటే నేను రానుకో అని చెప్పేసి అన్నాడు అనుకో, ఇయ్యాలనే బుద్ధి వస్తుందా? అరే ఇట్రా, అరే మంచి ముద్దుగా ఉన్నావు, నేను ఎత్తుకుంటారా అంటే నేను రా, ఎంత బతిలా రాలేదనుకో మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపిస్తుందా? అరే మనుషులకే ఇవ్వాలని లేనప్పుడు దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు చెప్పండి? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మనలో ఆయన చూసేది ఏంటో తెలుసా? తగ్గింపు జీవితాన్ని. నీవు తగ్గించుకుంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొట్టి తగ్గించుకోవాలంతే. నీ గర్వాన్ని పక్కన పెట్టాలి, నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టాలి, నీ లక్ష్యాధికారిని పక్కన పెట్టాలి, నీ హోదాన్ని పక్కన పెట్టాలి. ఆత్మీయతలో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో, ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తావు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను నీవెందుకు బ్రతికిస్తున్నావు ప్రభువా, ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలని ఎవరైతే తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనస్ఫూర్తిగా చెల్లిస్తారో దేవుడు వారిని గుర్తిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని దేవుడు గుర్తిస్తాడు. ఇగో ఈ వ్యక్తి నిజమైనటువంటి తగ్గింపు, ఇగో ఈ వ్యక్తిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, ఇగో ఈ వ్యక్తిలో నిజమైనటువంటి వినయ విధేయతలు నేను చూశాను. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, లోదెబారులో ఉండడానికి వీల్లేదు, ఆ మగీరింట ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి? చూడండి, రాజు తర్వాత దావీదు గారు ఏమేమి మాటలు సెలవిచ్చాడో తెలుసా? ఇక నుంచి రోజు నా బల దగ్గరే భోజనం చేయాలి. ఆ సీబాకి ఏం సెలవిచ్చాడో తెలుసా? ఈ సౌలు పేరు మీద ఉన్న ఆస్తి ఎంత ఉందో అంత రోజు ప్రతి సంవత్సరం సేద్యం చేసి దాని మీద వచ్చే వచ్చుబడి మొత్తం ఎవరి అకౌంట్లో వేయాలి? మెఫీబోషెత్ అకౌంట్లో వేయాలి. ఎన్ని సంవత్సరాలు? అసలు ఎవరు చేసుకున్నారో, ఎవరు తిన్నారో, ఏడికి ముందు ఇప్పుడు కొట్లాడతారు. అరకుంట స్థలం ఉంటే నాకు ఇస్తావా సస్తావా, అవసరమైతే సావనన్నా చస్తా, నీ మీద కేసు పెడతా, నేను కోర్టుకి ఈడుస్తా. అవునా, మంచిది, నువ్వు తిరుగుతా ఉండు, కోర్టుల కాడికి తిరుగుతా ఉండు. ఈలోగా దీన్ని ఎవరో ఒకళ్ళు తింటూనే ఉంటారు. దేవుడు మేలుకోరు, మేలు ఎవరికి దాచించిండో ఆ మేలు ఎవరు తినాలో వాళ్ళు తింటా ఉంటారు. లేదా అని తిరుగుతా ఉంటే లాయర్లు తినేవాళ్ళు, జడ్జీలు తినేవాళ్ళు, కింద లాయర్ల కింద గుమస్తాలు తినేవాళ్ళు. అదేదో కాస్త దేవునికి తీసుకొచ్చి, ప్రభువా వాడికి ఈడికి అనవసరంగా ఇచ్చే బదులు నీ సన్నిధిలో కానికేస్తారన్నా, ఇదేదో నువ్వే తీసుకో, నీ పని కొరకు వాడుకో ప్రభు, నన్ను నీ చిత్తం అయితే నన్ను ఆశీర్వదించు అన్నావనుకో, మనం అట్లా చేయం కదా. హాస్పిటల్కి ఎన్ని లక్షలు అన్నగా పెడతాం. హాస్పిటల్కి పోగానే అమ్మా అడ్మిషన్ ఎంత? 1500, 2000 అంటే తీ కట్టు వాళ్ళు కట్టేస్తారు. స్కానింగ్ అమ్మా 1500 రూపాయలు. అక్కడ రూపాయి కూడా తగ్గారు. రూపాయి తగ్గిస్తారా? రూపాయి. ఒకవేళ చెల్లని నోటు ఇస్తే అమ్మా ఇది కాదు వేరేది కుదరదు, లేకపోతే ఆ స్కానింగ్ ఆపేస్తా ఉంటారు. మరి ఎక్కడ తగ్గింపేదండి? ఏదని తగ్గింపు? మెఫీబోషెతు సాష్టాంగపడి నమస్కారం చేస్తే దేవుడు గుర్తించాడు. కాబట్టి ఈరోజు మన బాధలను సమిష్టిగా అందరం కలిసి పంచుకోవడానికి ఎవరేం చేయాలో తెలుసా? బాధలో ఉన్నటువంటి వారు తగ్గించుకొని ఉండాలి. ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వారు తగ్గింపు కలిగినటువంటి వారిని ప్రేమించాలి. ఇది సంఘం అంటే. అర్థమవుతుందా? ఈ తగ్గింపు లేకుండా ఉన్నటువంటి వారిని ఉన్నతమైన వ్యక్తులు చూడాలి అంటే ఇదే ప్రాసెస్ దేవుని దగ్గర అప్లై చేద్దాం. మనుషుల దగ్గర అప్లై చేస్తేనే వాళ్ళు కనికరిస్తూ ఉంటే
సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుడు నిన్ను సృష్టించి నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీవు చచ్చిపోతే పరలోకాన్ని బంగారపు వీధులను సృష్టించినటువంటి దేవాది దేవుడు నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు నిన్ను చూడడా? అట్ ద సేమ్ టైం మెఫీబోషెతును చూసినటువంటి దేవుడు అక్కడ ఉంచలేదు. దావీదు మనసును కరిగించేలా చేసి, దావీదును నోటను పిలిపించేలా చేసి, దావీదు పక్షాన దావీదు పక్కన కూర్చొని ఆహారాన్ని తినే ధన్యతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాను. కాబట్టి ఇక్కడ ఏమని దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో మందికి సహాయం చేయాలని అనిపిస్తుంది, కానీ వారి మాటలను బట్టి వారి చేష్టలను బట్టి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డల, గర్వం ఒకవేళ ఉందా, తగ్గించుకో. దావీదు వల్లే సహాయం చేయడానికి ఎవరో ఒకరు నీకు వస్తారు. తగ్గించుకో, వినయంతో నమస్కారం చేయి. ఆ గర్వం నీలో నుంచి తీసివేయి. వినయాన్ని నేర్చుకో, విధేయత నేర్చుకో, నమస్కరించడం నేర్చుకో. అలా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. మనుషులకే కాదు, మనస్ఫూర్తిగా దేవునికి నమస్కరించడం, మనస్ఫూర్తిగా దేవునికి ఆరాధన చేయడం, మనస్ఫూర్తిగా దేవునికి విధేయతను చూపెట్టడం గనక మన జీవితంలో మనం అలవాటు చేసుకోగలిగితే రాజరికాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా తగ్గింపగలిగినటువంటి వారు తగ్గించుకొని ఉంటే, సంఘంలో ఒక ఉన్నతమైన 10 మందికి ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికి, ఈ తగ్గింపగలిగినటువంటి వారికి సహాయం చేయాలనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అరే వాడికి ఇద్దాం అనుకోలే కానీ వాడు మహు పొగర్రా, వాడికి మాట్లాడమే రాదు, ఏదో సాయం చేద్దాం అనిపించింది. వాళ్ళ ఇంటికి పోయినా చూస్తే వాడి మాటలు, వాడి వ్యవహారాల వామ్ము, వాడికి ఇవ్వకుండా వేరే తోడికి ఇవ్వడం బెటర్ అనిపించింది. నీ ఆశీర్వాదం, నీ ఇంటికి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీవే కాళ్ళతో తన్నుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ గర్వాన్ని బట్టి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీలో ఉన్నటువంటి మానవాళి వేదనా భారములను సమిష్టిగా పంచుకోండి. తగ్గించుకునేవారు తగ్గించుకోండి, సహాయం చేయగలిగినటువంటి వారు సహాయం చేయండి. అలా సమిష్టిగా మనం వహిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో సువార్త పాఠ్య భాగంలో మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. చూసారా? ఒక్క నిమిషం. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి మంచంలో పడుకున్నాడు. ఆయనకు సహాయం చేయాలి. ఎంతమంది సహాయం చేయాలి? మినిమం 4 ఉండాలి. 4 ఉంటేనే ఆయన్ని దేవుని దగ్గర తీసుకుపోవాలి. 2 పట్టుకోగలరా? ఒక్కళ్ళు పట్టుకుంటారా? పోనీ 3 పట్టుకుంటారా? కుదరదు. ఖచ్చితంగా 4 ఉండాల్సిందే. ఈ 4 సమిష్టిగా ఆ పక్షవాయువు గలవాన్ని మోసుకొని యేసయ్య దగ్గరకు తీసుకెళ్లారు. అయినా అక్కడ ఆటంకమే ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయినా వీళ్ళు ఏం చేశారో తెలుసా? 4 ఇంటి పైకి ఎక్కి ఆ పైకప్పు విప్పి ఈయన తాళ్లతో, అసలు ఎంత కష్టమైన పని తెలుసా అది? ఒక మనిషిని ఇంటి మీదకి తీసుకుపోవాలంటే ఎట్లా తీసుకుపోతారు? పక్షవాయువు గల కాళ్ళు లేవు, చేతులు లేవు, నడవలేడు. అసలు చెయ్యి లేదు, కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, నడవలేడు. ఆ నడవలేని వ్యక్తిని ఇంటి పైకి తీసుకొని పోయి మళ్ళీ ఇంటి మధ్యలో నుంచి యేసయ్య ముందర దించాలి. ఎంత కష్టం చూద్దాం, ప్రాక్టీస్ చేద్దామా? బయటికి వెళ్ళి ఒకసారి ఎవరినన్నా చక్కగా పడుకోబెట్టి పైకి ఒకసారి బిల్డింగ్ మీదకి తీసుకెళ్దాం. ఎంత కష్టపడ్డారో చూద్దామా? ఎందుకు ఇంత కష్టపడ్డారో తెలుసా? ఆ కుంటి వాళ్ళు, ఆ పక్షవాయువు గలవానికి ఎంత బాధ ఉందో వీళ్ళు కూడా అంత బాధపడి, ఆయన బాధను ఈయన బాధగా వీళ్ళ బాధగా భావించి, ఆ కష్టాన్నంతా ఇష్టంగా భావించి యేసయ్య దగ్గరకు తీసుకెళ్తే యేసయ్య ఒక్క మాటతో స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బయలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకయ్యా అనేక మంది రోగులు, అనేక మంది త్రాగుబోతులు, అనేక మంది వ్యభిచారులు, అనేక మంది దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వారు మందిరంలోకి రాలేకపోతున్నారంటే ఈ 4 సహాయం చేయకనే. ఎవరుండే ఇళ్లలో వాళ్ళే ఉన్నారు. ఈ 4 ఏమన్నా పోయి 4 మాటలు చెప్పి, క్వశ్చన్ తెలుసా? రేపొద్దున్నే లేచిపోదామని ఒక అమ్మాయి అందరికి చెప్పిందాం, నేను లేచిపోతానా అన్నదనుకుందాం. మామూలుగా అనుకుందాం. పెద్ద పెద్ద తల్లులందరూ పోయి ఆ అమ్మాయి దగ్గర కూర్చొని ఒక 10 మాటలు చెప్పితే అమ్మాయి మనసు కరిగిద్దా కరగదా? మరి యేసయ్య గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు సంబంధం లేదు కదా.
రానటువంటి వాళ్ళకి నలుగురు కలిసి కూడి బతుకు మారుద్దయ్యా. మీకు విషయం తెలుసా? వేరే సంఘస్థులు ఏం పని లేకుండా, ఉద్యోగం చేసుకునే పని కూడా లేకుండా బైబిల్ చేత పట్టుకొని నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఎక్కడ కనబడితే అమ్మా యేసయ్య నమ్ముకున్నారా? అసలు యేసుప్రభు గురించి తెలుసా? చచ్చిపోతే నరకానికి పోతావు తెలుసా? ఒక్క నిమిషం కూర్చుంటాను ఇది మాట్లాడతా అంటే నాకు ఇప్పుడు బిజీగా ఉంది, నేను మాట్లాడినంటే నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఈ ఫోన్ నెంబర్ కనుక ఇస్తే ఎన్నిసార్లు చేస్తారో ఎన్నిసార్లు చేస్తారు. ఎందుకు వాళ్ళకి బాధ? ఎందుకు వాళ్ళకి అంత బాధ? నీకున్న బాధను వారు కూడా భరించి నువ్వు సస్తే నరకానికి పోతావేమోనని వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని నాన్న తంటాలు పడి నిన్ను మారుద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనకెందుకు లేదు ఆ బాధ అంటే, నాది నాదే, నీది నీదే, నువ్వు రాకపోతే నేనేం చేయాలి? ఇదేంది మా పంతులు గారు కొత్త బోధ చేస్తాను, వాడు రాకపోతే నన్నేం చేయాలి? నేను పోయి చెప్పాలా? వాడి కాడికి నేను పోతున్నా, మళ్ళీ అది పోయి ఫలానా ఆయన పేరు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఫలానా ఆయన కాడికా? వేరే కాడికన్నా పోతా కానీ వాడి దగ్గరికి నేను పోను. మళ్ళీ ఇక్కడికైతే వస్తావా? ప్రార్థన అయితే చేయించుకుంటావా? ఎంతవరకు కరెక్ట్? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమై దేవుని పేరు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి మనము ప్రతి మనిషి యొక్క వేదన బాధలను సమిష్టిగా భరించాల్సి. దేవునికి మహిమ కలుగును. పక్షవాయువు కలిగినటువంటి వానిని నలుగురు మోసుకొని తీసుకొని వెళితే వాడు బాగుపడ్డాడు. నలుగురు కలిసి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పగలిగినటువంటి ఐక్యత మనకి ఎందుకు రావట్లేదు చెప్పండి? ఆ బాధ అప్పులు చేసేటప్పుడు కనపడదు కానీ అప్పులైన తర్వాత తీర్చేటప్పుడు ఉంటుంది బాధ. ఆ బాధను పడకముందే చీకర నాయన అప్పులు ఎందుకు చేస్తావు అని చెప్పేసి సమిష్టిగా మనము నలుగురు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పేది ఈ మంచి మాటలే. ఇక్కడ చెప్పేది వేరు, మీరు నలుగురు కలిసి ఇంటికి పోయి చెప్పేది వేరు. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నలుగురు కలిసి ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు. నలుగురు కలిసి ఒక మంచి మాట నలుగురు కలిసి ఒక వ్యక్తికి చెప్పగలిగితే, నీకు వీలైనప్పుడు నువ్వు, ఇంకొక ఆమెకు వీలైనప్పుడు ఇంకొక ఆమెకు వీలైనప్పుడు ఇంకొక ఆమె, ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి మాటలు వద్దు, నీకు చెడవలాట్లు వద్దు, నీకు ఇలాంటి దుష్ట ప్రవర్తన వద్దు, నీకు మంచిది కాదని పదే చెప్తా ఉంటే బుద్ధి రాదంటారా? వస్తుంది. మనమే ప్రయత్నం చేయట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రయత్నం చేద్దాం. నలుగురు కలిసి పక్షవాయువు కలిగినటువంటి వారిని స్వస్థపరచడానికి బాధపడినట్లుగా మనం కూడా, నలుగురు అంటే నలుగురే లెక్క పెట్టుకొని నువ్వు నేను లెక్క పెట్టుకోమాకండి. నలుగురు అంటే సంఘంతో కలిసి అక్కడికి వెళ్ళి కాస్త మంచి మాటలు చెప్పి వారిని బలపరచడానికి ఒక తీర్మానం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బాధలు పంచుకోగలిగితే వారు విడుదల నొందుతారు, వేదనను పంచుకోగలిగితే వారు విడుదల నొందుతారు. కాబట్టి ఇలాంటి విడుదల కొరకు మనమందరం సమిష్టిగా పనిచేద్దాం. వేరే వాళ్ళ ఇంట్లో బాధ ఉంటే, ఎందుకు వచ్చింది బాధ? అపవిత్రమైన కార్యకలాపాలు చేయడం వల్లనే నీకు బాధ వచ్చింది. దాని నుంచి విడుదల పొందడానికి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధికి రా, నీకు మంచి జరుగుతుంది. ఇంకొకసారి అట్లా తిరగమాక నాయన అని ఆ పిల్లోళ్ళకి, ఆ పెద్దోళ్ళకి అలా చెప్పండి. మా మాట వినరు అంటే నీ మాట వినరు, దేవుని మాట వినరు. నువ్వు చెప్పేది దేవుని మాట. మీరందరు నా మాట వింటారని ఈ ఊరికి పంతులు గారు పంపించిందా? నా వయసు ఎంత, మీ వయసు ఎంత, నా అనుభవం ఎంత, మీ అనుభవం ఎంత? ఇది ఎవరి మాటలు? ఇక్కడ నిలబడి గట్టిగా గద్దించే అధికారం నాకు ఎవరిచ్చారు? నా వయసా, నా అనుభవమా? దేవుడిచ్చాడు. నువ్వు కూడా అంతే. ఒక వ్యక్తిని మార్చడానికి, మాటలు మాట్లాడడానికి సిద్ధపడితే దేవుడు నీ నోట నుంచి ఆయన మాటలు పలికించి వారిని మార్చడానికి దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమిష్టిగా ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక మంచి ప్రణాళికతో ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారిని తీసుకొని రావాలి. ఏం చేయాలట?
ఎవరైనా మీలో తప్పిపోతే ఎవరైనా ఆయన అట్లా తప్పిపోకరా, నేను మంచిది కాదని నలుగురు కలిసి ఏం చేయాలి? పదే 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 చెప్పాలి, మంచిది కాదు నాయన, మానేయి, ఇవాళ మానేయి, రేపు మానేయి, ఇక మానేయి 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 మానే అని పదే 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 చెప్పి మంచి దారికి తీసుకురా. ఒక్కసారని చెప్పారా మానేవని? చెప్పినా అప్పుడెప్పుడో అందరం కలిసి రోడ్డు మీద ఉంటే నేను చెప్పినా మంచిది కాదని చెప్పినా, అబ్బా ఆయన బాగా వినపడ్డాలి, వినపడుతుందా? చాలే, ఓ బాగా చెప్పినా, నువ్వు నీతి మాటలు చెప్తున్నావా అని చెప్పేసి అంటది. ఇప్పుడు ఏం చేయాలి? మీలో ఎవరైనా తప్పిపోతే, మన కుటుంబాల్లో తప్పిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేయాలి? పదే 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 దారి తప్పిన వాడిని పదే పదే ఏం చేయాలి? చెప్పాలి కదా. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేయి, నా కొడుకు నా బిడ్డ, నా కోడలు నా అల్లుడు పదే పదే నాకు చెప్తాను. పదే పదే ఇక్కడ చెప్పి ఎట్లా చేస్తా నేను? అక్కడ చెప్పొచ్చుగా, మయ్యగా మమ్మగా కొంచెం మానేయమ్మా, మంచిది కాదమ్మా, బతిలాడి ప్రార్థన చేసి బతిలాడి చేయరాదండి. ఉందంటారా ఇలాంటి అలవాటు? ఉందంటారా? రాదు. ఆత్మ సంబంధమైనటువంటి వారికి మాత్రమే ఇలాంటి అలవాట్లు వస్తాయి. ఏం చేయాలి? తప్పిదము చేసేవారిని గద్దించి సరైనటువంటి దారిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. మీరు అలా పురికొల్పండి, వారిని దారి మళ్లించండి. ఇప్పుడు చెప్పేది మాట అదే, వాళ్ళు చేసేది కూడా అదే. ఏంటో చదవండి మరొకసారి ఆ మాట. మీలో ఎవరైనా తప్పిదము చేస్తే ఎవరు ఈ మాటను చెబుతారు, ఎవరు గద్దిస్తారు తెలుసా? ఆత్మ సంబంధులైన వారే గద్దిస్తారు. లేకపోతే వారు చేస్తే నాకెందుకు అంటారు, అసలు వాళ్ళ గురించే పట్టించుకోరు. ఎందుకు? ఆత్మ సంబంధివి అయితే కదా, శరీర సంబంధివి కాబట్టి పట్టించుకోరు. వాడు దాల్చే మాకెందుకు, వాడు తలగబోసుకుంటే మాకెందుకు, వాడు ఏడబడితే మాకెందుకు, మాకేం సంబంధం అంటారు. ఎవరు వీళ్ళు? శరీర సంబంధులు. ఆత్మ సంబంధులైనటువంటి వారు ఏం చేస్తారు? ముఖం మీదనే గద్దిస్తారు. ఫీల్ అయితే ఫీల్ అని లేను, అంతేనా? ముఖం మీదనే గద్దిస్తారు. ఫీల్ అయితే ఫీల్ అని. ఎన్నిసార్లు గద్దీలే, నేను అందరినీ గద్దించిన, ముఖం ఆటం లేకుండా మా అమ్మ అయ్యగారు ముఖం మీద ముఖం మీద. ఎందుకు? దారి మళ్లించడానికి కొరకు. దేవునికి మహిమ కలుగును కాదు. దారి మళ్లించడానికి కొరకు తప్పిదములను ఆత్మ సంబంధములైనటువంటి వారు గద్దించి మంచి దారికి తీసుకొని రావాలి. సాత్వికమైనటువంటి మనసుతో మంచి దారికి తీసుకొని రావాలను. అలా చెయ్యాలి, మనం అలా చెయ్యాలి. మనలో ఎవరైనా తప్పిదము మధ్యలో గబక్కన లేచిపోతా ఉంటే వెంటనే గుంజాలి. ఎందుకు లేచిపోయేది? గుంజుతారా? లేచిపోతాను, నేనేం చేయాలి, నన్ను అంటాడేంది, అందరు బాగానే ఉంటారు, నేను గుంజినందుకు నన్ను అంటదా? ఎవరి కాళ్ళు చేతులు కడుక్కొని పిలాతలాగా వెళ్ళిపోతా ఉంటే మరి సంఘానంతరిని సరిచేసేది ఎవరు? నేను ఒక్కనే కంట అవుతాను, అందరికి నేను ఒక్కనే కంట అవుతున్నా. నువ్వు కూడా కంటావు రాదు? అందరిని కలిసి మారుద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి అందరిని ఏం చేద్దాం? మారుద్దాం. అయితే ఆయన ఒక్క పంతులు గారు ఎందుకు కంటు కావాలి? నా పక్షాన మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు. నా పక్షాన మాట్లాడే వాళ్ళు నన్ను గద్దించారనుకో, నిజమే, మరి పంతులు గారు అన్నది కరెక్టే, ఏం ఎక్కువ మాట్లాడుతాను అని చెప్పిన తినాల్సింది అనే వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా తప్పిదమ్ము చేస్తే మీరు వెంటనే ఏమాలి? నేను కూడా అట్లా తప్పిపోతానేమోనని ఆత్మ సంబంధులైనటువంటి వారిని ఏం చేయాలి? మంచి దారికి నడిపించాలి. చదవండి 2వ వచనం. ఒకని భారము ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును నెరవేర్చేది ఏంటిదో తెలుసా? ఒకరినొకరు బుద్ధి చెప్పి, ఒకని భారం ఒకడు భరించి, ఒకని తప్పిన మార్గములో నుంచి సరైన మార్గములకు నడిపించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలా దేవుని చిత్తము నెరవేర్చుటకు మనం ఏం చేయాలి? వాళ్ళకి నేర్పించాలి. చూడండి 3వ వచనం చూస్తే, 4వ వచనం 3వ వచనం చూస్తే, ఎవడైనను 9వ వచనం ఒకసారి చూడండి. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, అలయక మేలు చేసితిమేని, తగిన కాలమందు పంట కోతుము, విసుకక మేలు చేయద్దాం. విసుకక మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? కీడు చేసే వాళ్ళకి మేలు చేయాలి. వాడు నీ మీద పితరులు చెప్తాంటే పోనీలే, బతుకులే, ఏం చెప్తాం? నీ కీడు, నీ దుష్ట ఆలోచన నీ మీదకి అవుతుంది, నా మీదకి రాదు.
అర్థమవుతుందా? నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టి కడుపులో మొత్తం పంతులు వందనాలే. గుడికి పోతే మావాళ్ళు చెప్పాడు, మనిషిని లేపి అట్ట చెప్తుంటాడు. అయ్యగారు భోజనం చేస్తారా? ఇప్పుడు ఎవరు అనుభవించేది? ఈ బాధను అనుభవించేది ఎవరు? ఎవరికి వాళ్ళే అనుభవిస్తారు. ప్రభువా స్తోత్రం అయ్యా, ఈ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించని అందరికీ సమానమైనటువంటి ప్రార్థన చేస్తా. కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకున్నాం అనుకో, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవునికి మహిమ కలుగును గాక. అదేదో ముందే దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకోగలిగితే, వాటినన్నిటిని మనం తీసుకోవేయగలిగితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి చూడండి ఆ మాటలు ఏమంటున్నాడంటే, మనము విసుకగా నిత్యము మేలు చేయదము. విసుకగా నిత్యము మేలు చేయాలి. అందుకే మేలు చేయడానికి ప్రయత్నించండి. అందరి కొరకు ప్రార్థించడం నేర్చుకోండి, అందరిని పరామర్శించడం నేర్చుకోండి. వీలైతే సహాయం చేయగలిగినటువంటి ఆధిక్యత, సహాయం చేయగలిగినటువంటి స్తోమత కనుక నీకు ఇస్తే సహాయం చేయండి. ఎందుకంటే దేవుడు ఏ పంట విత్తితే ఆ పంటనే ఇస్తాడు. దేవుడు నీకు నువ్వు ఏ పంట విత్తుతున్నావో, కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకొని అలాగే జీవిస్తుంటే అలాంటి జీవితమే దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువా వాళ్ళు ఏమని అనుకోని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా మీద ఎన్నన్నా చెప్పని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తా అంటే, నీ కొరకు ప్రార్థన చేసేవారు, నీకు మేలును చేసేవాళ్ళని దేవుడు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, సంఘములో తప్పిపోయిన వారిని సరైన మార్గంలోనికి నడిపిద్దాం. ఒక రోగిగా ఎవరైనా ఉంటే నలుగురు కలిసి, రోగి అనే కాదు, తప్పిదము మార్గంలో ఉంటే నలుగురు కలిసి వారిని మంచి మార్గంలోకి యేసయ్య వద్దకు మోసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా నీకు సహాయం చేయగలిగితే, పేదరికంలో ఎవరైనా ఉంటే ఎవరైనా మాకీరు ఇంట ఉన్నటువంటి మెఫీబోషెతు లాగా ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయడానికి దేవుడు మన మనసును మార్చినట్లుగా క్రైస్తవ జీవితాన్ని సమిష్టిగా వారి భారాలను, వారి వేదనలను భరించడానికి ఒక తీర్మానంతో ఉందాం. ఇది నిజమైన క్రైస్తవ్యం అండి. ఇది నిజమైనటువంటి క్రైస్తవం. చూడండి, మనం చదువుకున్నటువంటి 41వ దావీదు కీర్తనలో మొదటి వచనంలో దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. 41వ దావీదు కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి, ఎవరిని ఆపత్కాలంలో తప్పిస్తాడట? ఎవరైతే బీదలను కటాక్షిస్తారో, బీదల మీద ఎవరైతే శ్రద్ధ చూపెడతారో, బీదలకు ఎవరైతే సహాయం చేస్తారో, ఆపత్కాలమందు దేవుడు సహాయము చేసినటువంటి వారిని తప్పిస్తాడట. దావీదు కూడా అదే నేర్చుకున్నాడు. సౌలు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే, నాకేదైనా ఆపద వస్తే దేవుడు నన్ను ఆదుకుంటాడు అనే ఆలోచన దావీదు గారికి ఉంది కనుక అదే ఆలోచన మనకు కూడా రావాలి. ఇవ్వగలిగినటువంటి, సహాయం చేయగలిగినటువంటి, ప్రార్థన చేయగలిగినటువంటి స్తోమత నీకున్నప్పుడు ఆ పేదల కొరకు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు, ఆ తప్పిదములో ఉన్నటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయగలిగితే ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు. చూడండి, కింద వచనం చూస్తే, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు వానిని అప్పగింపు. బీదలను కనికరించి కటాక్షించే వారికి దేవుడు ఇలాంటి మేలు చేస్తాడు. ఆ 3వ వచనం చూస్తే, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని. నీకు రోగం వచ్చినప్పుడు ఎలా బాగుపడతావంటే, అప్పులు సప్పులు చేసుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి స్కానింగ్, మెడిసిన్ అంతా వాడిన తర్వాత బాగుపడదు అనుందా? లేదు. నీకున్న డబ్బు 10ో 5ో పేదల కొరకు పోనీలే, తిన్నేలే, ఏం చేద్దాం? దేవుడు వారిని కనికరించమని అన్నాడు కనుక ఎంతో కొంత 10ో 5ో 20ో ఎంతో కొంత సహాయం చేసి, ప్రభువా వీరిని మంచి మార్గంలో నడిపించాయా, ఈ రోగంలో నుంచి విడిపించు ప్రభువా అని సహాయం చేయగలిగితే, నీకు రోగం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? తీసివేస్తాడట, నిన్ను ఆదుకుంటాడట దేవుడు. కానీ మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? వీడెప్పుడు చేస్తాడో,
నేననే మాటలు కాదండి అవి. మళ్ళీ నన్ను అనుకున్నారు వీడి పేరు ఎప్పుడు మార్చిపోయిద్దు. ఉందా లేదా? చదవండి ఒకసారి ఏడుందో. ఆమె వచనం చెప్పు. వాళ్ళు అబద్ధం అనుకుంటారు. వచనం చెప్పుతాం. 41వ అధ్యాయము 5వ వచనం. ఇదే మన బుద్ధి ఇది. వాళ్ళ తంటారయ్యా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని నేను అలా అనకూడదయ్యా అని వారి బాధల్లో మనము పాలు పంపులు పంచుకోవాలి. నీలే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమ గుణము, ఐక్యత మనకు అలవాటు చేసుకోగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చూడండి 41వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం. రోగము కలుగగా, రైట్, రోగం వచ్చినప్పుడు దేవుడే వారిని స్వస్థపరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన సంఘములో, మన సమాజంలో ఎవరైనా వేదన బాధల్లో ఉంటే వారిని మనం ఏం చేయాలి? మనం కూడా భరించాలి. వారితో సహవాసంగా చూడండి. పేదరికంలో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు గారు గుర్తించాడు. పక్షవాయువు కలిగినటువంటి వారిని నలుగురు కలిసి దేవుని సన్నిధికి నడిపించారు. మీలో తప్పిదం ఎవడైనా చేస్తే వారిని మంచి దారికి మళ్లించడానికి ప్రయత్నం చేయండి అనే విషయాలు ఈ దినము మనం నేర్చుకున్నాం. ఎందుకయ్యా వాడికి అంత ఉంది కానీ నాకు ₹1 కూడా, ₹100 కూడా ఇయ్యట్లే నాకు అని అనేవాళ్ళు ఉన్నారు. అన్ని కోట్లు ఉన్నాయిగా, అన్ని లక్షలు ఉన్నాయిగా, ₹100 నాకు ఇచ్చేయండి అంటే నీ బుద్ధి మంచిగా అయితే నీకు ఎందుకు ఇయ్యరు? క్రైస్తవుడుగా నువ్వు తగ్గింపు కలిగి నీ విధేయత దేవునికి కనబడితే సహాయం చేసేవారు నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను తీసుకెళ్లి రాజ్య భోజనం చేయగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘములో, మన సమాజంలో, మన గ్రామంలో ఉన్నటువంటి మనుషులందరి వేదన భారములను మనమందరం కలిసి సమిష్టిగా వారిని ఆదరిద్దాం, వారికి మేలు చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, తప్పు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి మళ్ళిద్దాం. అనారోగ్యంగా ఉంటే నలుగురం కలిసి వారి కొరకు ప్రార్థన చేసి వారి అనారోగ్యం నుంచి విడుదల పొందేలా ప్రయత్నం చేద్దాం. మన సంఘంలో నిరుపేదలు ఎవరన్నా ఉంటే నలుగురం కలిసి వారికి సహాయం చేసి వారిని మంచి మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి సమిష్టి అయినటువంటి మంచి మనసు, ఐక్యత భావము మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. సమస్త మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించాలి అని మీ లేఖనం సెలవిస్తుంది. అట్టి రీతిగా దావీదు మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నట్టుగా పక్షవాయువు కలిగినటువంటి వారిని నలుగురు వ్యక్తులు జ్ఞాపకం చేసుకొని స్వస్థత పొందుటకు సహకరించినట్లుగా మీలో తప్పిదము చేసినటువంటి వారిని, ఆత్మ సంబంధులైనటువంటి వారు మంచి మార్గంలో నడిపించాలని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా మేము మా సంఘము కలిసి ప్రతి ఒక్క భారము కలిగినటువంటి వారిని, ప్రతి బాధలో ఉన్నటువంటి వారిని మేము సమిష్టిగా సహకరించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, వారికి కొంత సహాయం చేయడానికి, వారిని మంచి మార్గంలో నడిపించడానికి మమ్మల్ని సాధనాలుగా, పాత్రలుగా, పనిముట్లుగా మమ్మల్ని వాడుకొని మేమందరము మీకిష్టమైనటువంటి కుటుంబంగా, సంఘంగా, సమాజంగా ఉండున్నట్లుగా మీ కృపను అనుగ్రహించి ఈ వర్తమానం ద్వారా మా బిడ్డలను బలపరిచినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.